నమస్తే, వెల్కమ్ బ్యాక్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఏ ఏ కోణంలో చూసినా, ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా అంతా తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ గురించే చర్చ. అయితే ఇవాళ ఒక అంశం వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, ఎక్కడైతే పాప మిస్ అయిందో, పాప మిస్ అయిన పరిసర ప్రాంతాల్లో అంతా కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. సో ఇప్పటికీ పాప ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఇక్కడ ఒక డిఫరెంట్గా ఆలోచించారు. ఒకవైపు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు ఇంతవరకు ఈ పరిసర ప్రాంతాల్లో అటువంటి జంతువులు మేము ఇంతవరకు చూడలేదు అంటే సుమారుగా ఒక 10 ఏళ్ళు పైబడి దశాబ్ద కాలం పాటు అనుభవం ఉన్న ఫారెస్ట్లో పనిచేసే వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో అటువంటి మేము చూడలేదు సార్ అని పోలీస్ యంత్రాంగానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కోఆపరేటివ్గా ఉన్నప్పటికీ ఎందుకైనా మంచి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చూడండి, పలానా ఊర్లో పులి చూసాం, ఇక్కడ ఎలుగుబంటి చూసామని చెప్పి కొన్ని వార్తలు వస్తుంటాయి. మేబీ అవి దారి తప్పి అలా వచ్చాయా, లేదంటే రెగ్యులర్గా వచ్చే రూటే కాకుండా దారి తప్పి వచ్చేస్తుంటాయి కొన్నిసార్లు. సో ఆ కోణంలో ఏవైనా ఉన్నాయేమో అని చెప్పి అక్కడ కొంతమంది ఆలోచన చేసి ఆ తోటకి ఎక్కువగా అంటే నాకున్న అవగాహన ప్రకారం జీడి మామిడి తోటలు ఇలాంటివి ఉన్నప్పుడు జొన్నలు ఇలాంటివి వాటి కోసం ఎక్కువగా వస్తుంటాయి. జొన్నలు చాలా అరుదు, కానీ జీడి మామిడి తోటలకి ఎక్కువగా ఆ జీడి మామిడి స్మెల్ భలే పసిగడతాయి అవి. సో ఈ పనస్తొన్నలు ఒకటి అంటే పనసపండు కూడా, సో వాటికి సంబంధించి కూడా అవి వచ్చి వెళ్తుంటాయి. అయితే ఈ నేపథ్యంలో అలాంటి తోటలకి ఆ ఫెన్సింగ్కి పాప పోలిన అంత సైజులో బొమ్మలు పెట్టి దాని పక్కనే కొంత మాంసాహారం కూడా పెట్టారట, మాంసం ముద్దలు, మరి పచ్చివో వండినవో తెలియదు. కానీ అంటే అటువంటి వాసన ద్వారా అవి పసిగట్టి ఏవైనా జంతువులు వచ్చి ఏమైనా అవుతుందేమో అనే కోణంలో కూడా ఇక్కడ పోలీస్ యంత్రాంగం వారే ఆలోచించి ఆ విధంగా పెట్టారు అనేది ఒక బలమైన ప్రూవ్ అది కనబడుతుంది. అంటే మేబీ తప్పే ఉంది. ఇప్పుడు పోలీసులు సుమారుగా 100కు పైగా టీములు ఒక 3-4 టీములుగా విడిపోయి సెట్ చేస్తున్నారు. అది కాకుండా ఎన్డీఆర్ఎఫ్ లాంటి టీములు 30 మంది సభ్యులుగా వాళ్ళొక 4-5 టీములుగా సెట్ చేస్తున్నారు. యాక్షన్ ప్లాన్ ఏ, ప్లాన్ బి వర్కౌట్ అవ్వకపోతే ప్రతిదీ కూడా చెరువు ఉంటే చెరువుని జల్లెడ పడుతున్నారు, డ్రోన్ల ద్వారా జల్లెడ పడుతున్నారు, టవర్స్ ద్వారా ఎవరైతే ఎక్కువ మాట్లాడారో ఎవరైనా కిడ్నాప్ చేశారనే కోణంలో మాట్లాడుతున్నారు. మరోవైపు కాకినాడ జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆయన ఏమంటారు, ఎక్కువగా ఈ అటవీ ప్రాంతంలో జంతువులు ఏవే చేసే ఆస్కారం ఉంది అని చెప్తే ఆ కోణంలోనే ఇవన్నీ చేస్తున్నారు. ఈ ఫెన్సింగ్కి బొమ్మలు పెట్టడం కానీ, లేదంటే ఆ చెరువులో పడిపోవడం కానీ అలాంటివి జరిగాయేమో ఆ కోణంలోనే ఎక్కువగా ఆలోచిస్తూ సెర్చ్ ఆపరేషన్స్ అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొదట ఆ బొమ్మ ఫెన్సింగ్కి ఏదైతే పెట్టారో అది పోలీస్ యంత్రాంగం వాళ్ళే పెట్టారు అని ఒప్పుకున్నారని మనకి మీడియా కథనాల ప్రకారం తెలుస్తుంది. అయితే దీన్ని మరికొంతమంది ఏ కోణంలో ఆలోచిస్తున్నారంటే, నిన్న గడిచిన రోజు ఆదివారము అమావాస్య ఇదేదో సినిమా టైటిల్లా ఉందిగా, బాగుందిగా. సో అమావాస్య ఆదివారం కాబట్టి ఎవరో బలివ్వడానికో లేదా చేతబడి లాంటి బాణామతి చేతబడి లాంటివి క్షుద్ర పూజలు చేయడానికి ఈ విధంగా కట్టి ఉంచుంటారు, లేకపోతే పక్కన మాంసం ముద్దలు కూడా ఎందుకు పెడతారు, ఈ కోణంలో ఆలోచించి బ్యాడ్ ప్రోపగాండా చేయడం స్టార్ట్ చేశారు. చూసారా? అంటే ఒక విషయాన్ని, ఒక విషయ పరిజ్ఞానాన్ని ఎవరు వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి చేస్తే దాన్ని ఈరోజు ఈ సోషల్ మీడియా వేదిక మీద ఎవరెవరి చేతులు అరచేతిలో ఫోన్ ఉందో వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీడియా ప్రతినిధిగా ఫీల్ అయ్యి ఏంటి చేతిలో ఫోన్ ఉన్న వాళ్ళు ఈ విధంగా కొన్ని బ్యాడ్గా చేస్తున్నారు, భయభ్రాంతులు లోను చేస్తున్నారు. ఎందుకంటే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడ ప్రతిదీ కూడా ఆ కోణంలో ఆలోచించి భయభ్రాంతులు లోన్ చేయడం వల్ల పాప దొరకాల్సిన పరిస్థితిని కాస్త మరికొంచెం వెనక్కి జరుగుతున్నట్టు అర్థం. ఎందుకంటే పాప నిజంగా చాలామంది ప్రిడిక్షన్స్, జ్యోతిష శాస్త్రవేత్తలు కూడా చెప్పేది ఏంటంటే ఆమె పుట్టిన తేదీ దాని ప్రకారం పాప క్షేమంగానే ఉంది. బట్ ఏ దిక్కులో ఉంది చెప్పగలుగుతున్నారు కానీ ఎంత దూరంలో ఉంది, ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనే కోణంలో చెప్పట్లేదు. కానీ అది చాలామంది నమ్మరుగా, విశ్వసించరుగా. సో పోలీసులకు కానీ సగటు మనిషికి కానీ కావాల్సిందేంటి? ప్రూఫ్స్. సో వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ కోణంలో వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారు రకరకాలుగా. సో ఇలా చేస్తున్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం ప్రజలకు అన్నీ చెప్పకుండానే కొన్ని వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం వెళ్తుంటారు. అలా వెళ్ళేటప్పుడు ఈ మీడియా ప్రతినిధులుగా ఫీల్ అయ్యే కొంతమంది, అంటే అరచేతిలో ఫోన్ ఉన్న కొంతమంది మీడియా ప్రతినిధులు
దాన్ని మేమేదో కనిపెట్టేస్తాం, పోలీసులది థాట్ ప్రాసెస్ మేము చేస్తాం అని చెప్పి వాళ్ళ ఛానల్లో వేయడం వల్ల నిజంగా ఆ అమ్మాయి కిడ్నాప్ అయ్యి ఎవడైతే తీసుకెళ్ళాడో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాడు అప్రమత్తం అయిపోతాడుగా, వాడు జాగ్రత్త పడిపోతాడు కదా. ఓ ఈ అమ్మాయి వీళ్ళు ఆ కోణం ఆలోచిస్తున్నారు, సో మనం సేఫ్, మనం ఎక్కడి నుంచి వేరే ప్లాన్ చేసుకోవచ్చు అనే కూడా ఆలోచిస్తాడుగా. ఎందుకంటే దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ముంబై ప్రేలుళ్ళప్పుడు కసబ్గాడు లోపల నుంచి అన్నీ చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండర్స్ వచ్చారు, ఎన్ఎస్జీ కమాండర్లు వచ్చారు, అన్నీ చుట్టుముట్టారు చేస్తున్నారని చెప్పి టీవీలో చూస్తున్నాడట. ఎప్పుడైతే ఆఫీసర్ కర్కరే వచ్చాడో ఆయన ఫస్ట్ చెప్పి ముందు లోపలికి సిగ్నల్స్ నెట్వర్క్ కట్ చేయండి అని చెప్పాడు. వైఫై, మొబైల్ నెట్వర్క్ మొత్తం కట్ చేశారు. కట్ చేసేసరికి ఇంకా జామర్ లాంచ్ చేశారు. వీడు ఏదైతే పాకిస్తాన్ వాళ్ళతో కూడా జామర్లో ఫోన్లో మాట్లాడుకుని ఎంజాయ్ చేస్తున్నాడో అవి కూడా మొత్తం కట్టేసరికి వాళ్ళకి మైండ్ బ్లోయింగ్, అమ్మ నాయన వీడిని చెప్పి ఇంకా ఆయన్ని పాయింట్అవుట్ చేసి పైనుంచి ఫస్ట్ ఆయన షూట్ చేసేసారు ఆ కర్కరే గారిని. అంటే పోలీసు యొక్క ఏదైతే ఉందో వాళ్ళు చుట్టూ ఎన్ఎస్జీలు చుట్టుముట్టారు, ఇవన్నీ మీడియా వాళ్ళు వెళ్ళి బులెటిన్ లాగా రిలీజ్ చేసేసరికి లోపల కసబ్గాడు అప్రమత్తమైపోయి ఎంజాయ్ చేస్తూ షూటౌట్ చేశాడు. సో అలాంటి కొన్ని సందర్భాల్లో మీడియా పాత్ర కొంతవరకే ఉండాలి. వీళ్ళు మేమేదో ముందు కనిపెట్టేశాం ఎక్స్క్లూజివ్లీ అని వేసేసేయకుండా ఓకే పోలీసు వేయొద్దు, మేము మీకు మార్కులు కావాలా, టీఆర్పీలు కావాలా, కాదు కదా. అక్కడ దేశ భద్రత ముఖ్యం. అలాగే ఇక్కడ కొన్ని యాంగిల్స్లో పాప ప్రాణాలకు ముప్పు రాకుండా ఉండడం కోసం, పాపకి ఎటువంటి హాని తలబెట్టకుండా ఉండాలనే కోణంలో పోలీసులు రకరకాల కోణాల్లో నిజంగా జంతువులు ఏమైనా చేశాయా, లేదా చెరువులో ఏమైనా కాలు జారి పడిందా, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఎటు తీసుకెళ్ళి ఏదైనా చేయాలనుకున్నాడా, లేదంటే ఉమెన్ ట్రాఫికింగ్ లాంటివి ఏవైనా, లేదంటే అవయవాలు ఆర్గాన్స్ ట్రాఫికింగ్ సంబంధించి ఏమైనా చేయాలనుకున్నాడా ఎవడైనా. ఇలాంటి కోణాల్లో ఆలోచిస్తున్నప్పుడు కొన్ని వాళ్ళు బయటికి చెప్పరు. ఒకవేళ వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా వీళ్ళు తెలుసుకోగలిగినా నేనేదో ట్రేస్ అవుట్ చేసేసాను, కనిపెట్టేశాను అనే కోణంలో కాకుండా ఓకే జాగ్రత్త. కాకపోతే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఒకవేళ ట్రేస్ అవుట్ చేసినా కూడా కొంతమంది చూసారా మేము ముందే చెప్పాం పాప ఎలా అవుతుందని, పాపకి ఎలా ఉందని, పాప ఎక్కడ ఉందని మేము ముందే చెప్పాం, మా ఛానల్ ముందే చెప్పిందని ఇదొక గోల. సో అంటే ఈ కోణంలో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పాప ఖచ్చితంగా మనందరి ప్రార్థన ఫలితంగా క్షేమంగా ఉంది కూడా. ఎందుకంటే చాలామంది విశ్వసిస్తున్నారు అమ్మాయి క్షేమం, బట్ ఎక్కడుంది చాలా మిస్టీరియస్గా ఉంది. ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. జనరల్గా వాడు ఎవడైతే కిడ్నాప్ చేశాడో అది తప్పు జరిగేలాగుంటే ఖచ్చితంగా వాడు తప్పు చేస్తుంటే శాపం చిన్న క్లూ అయినా వదులుతాడుగా. ఆ ఎక్క చిన్న క్లూ కూడా వదలలేదంటే ఎక్కడో ఏదో మిస్టరీగా ఉంది. దానికోసమే చాలామంది తలలు పట్టుకుంటున్నారు. రాత్రి పౌరులు నిద్ర లేకుండా కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే. బట్ ఆ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగా ఉండాలి కానీ డిస్కరేజ్ చేసేలాగా ఉండద్దు. ఈ బొమ్మలు పెట్టే ప్రక్రియలో అంతకుముందు జంతువులు లేవా, ఇప్పుడే జంతువులు లేవని చెప్పారు కదా, మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇలా పెడుతున్నారు, మాంసం ముద్దలు ఎందుకు పెట్టారు, వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో వాళ్ళు ఏదో బయటికి చెప్పాలని చెప్పేశారు. బట్ వాళ్ళ ఇంటర్నల్గా ఇంకేదో ప్లాన్ ఉంటుంది పోలీసు వాళ్ళకి. అలాగే ఇక్కడ కూడా ఆ బొమ్మలు పెట్టారంటే ఏదో పిల్లకి చేతబడి చేయడానికి పెట్టారు, ఆదివారము అమావాస్య అందుకే ఎవరో క్షుద్ర పూజలు చేశారు. తప్పు, అలా చేయొద్దు. సో ఖచ్చితంగా ఇంతమంది ఇన్ని రకాలుగా దాని గురించి ఆలోచించి ప్రార్థనలు చేసి ఆ అమ్మాయి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అమ్మాయి క్షేమంగా తిరిగి వస్తుంది. వీళ్ళకి సహకరించకపోయినా పర్వాలేదు కానీ ఒకవేళ ఎవడైతే ఆ అమ్మాయిని తీసుకెళ్ళా కిడ్నాప్గా అనుకుని ఉంటే అయితే ఆ వాడు సేఫ్ జోన్లో ఉండేలాగా మనం ఎక్కువగా ప్రచురించకూడదని నా అభిప్రాయం. బట్ చూద్దాం, ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ కూడా వర్కౌట్ అవుతాయని అనిపిస్తుంది నాకు.